ధ్యాన దినోత్సవ కార్యక్రమం సందర్భంగా బోయిన్పల్లి మెడిటేషన్ సెంటర్ ఆధ్వర్యంలో హెచ్ఏఎల్ పార్క్లో ధ్యాన దినోత్సవాన్ని నిర్వహించారు. ప్రతిరోజుకి ఏదో ఒక ప్రత్యేకత పెట్టడం మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా డిసెంబర్ 21న ప్రపంచ ధ్యాన దినోత్సవం జరపాలని ఐక్యరాజ్య సమితి చెప్పడంతో ఇక అన్ని దేశాలు నిర్వహిస్తున్నాయి. మనసు లోపల శాంతి, ప్రపంచానికి సామరస్యం అనేది మంచి ఆలోచనే. బిజీ లైఫ్ స్టైల్తో టెన్షన్ పడుతున్న యువతకు ఈ మెడిటేషన్ మంచి సాధనలా మారగలదు. తద్వారా వారు క్రమంగా సైలెంట్గా కూల్ అయిపోతారు. ఇదివరకు యోగాని గుర్తించిన ఐరాస అదే విధంగా ఇప్పుడు ధ్యానాన్ని కూడా గుర్తించింది. ఈరోజు ప్రపంచ దేశాలన్నీ ధ్యాన దినోత్సవాన్ని నిర్వహించి ధ్యానం వల్ల కలిగే ప్రయోజనాలు, ఎందుకు ధ్యానం చేయాలో వివరిస్తున్నాయి. యోగా, ధ్యానం రెండూ భారత్ నుండి వచ్చినవే. కళ్ళు మూసుకొని శ్వాసపై ధ్యాస పెట్టడం, తద్వారా క్రమంగా శ్వాస తీసుకునే వేగం తగ్గుతుంది. దాంతో శరీరంలోని అన్ని అవయవాలు నెమ్మదిస్తాయి. దాంతో మానసిక ప్రశాంతత లభిస్తుంది. మెదడు మరింత చురుగ్గా మారుతుందని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచ ధ్యాన దినోత్సవం సందర్భంగా బ్రహ్మకుమారిస్ యోగా మెడిటేషన్ సెంటర్ బోయిన్పల్లి నిర్వాహకులు బీకే ఉమా మరియు సంస్థ సభ్యుల ఆధ్వర్యంలో ఓల్డ్ బోయిన్పల్లిలోని హెచ్ఏఎల్ కాలనీలోని హెచ్ఏఎల్ పార్కులో కాలనీ వాసులకు మరియు రోజువారీ నడకదారులకు, పార్క్ సభ్యులకు మెడిటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బీకే ఉమా TR9 టీవీ న్యూస్ ఛానల్కి మెడిటేషన్ యొక్క ప్రాముఖ్యతను వివరించారు. నేచర్ మీద కూడా ఎలా ఎఫెక్ట్ పడుతుంది అనేది రియల్గా ఎక్స్పెరిమెంట్ చూస్తారు. మరి అలాంటప్పుడు మన బాడీ మీద ఎఫెక్ట్ పడదా చెప్పండి? తప్పనిసరిగా పడుతుంది కదా. నేను ఐఏఎస్ అనుకున్నాం, ఒక ఎయిమ్ అనుకున్నాం, ఒక డాక్టర్గా అవ్వాలి, ఇంజనీర్గా అవ్వాలి, బిజినెస్ ఫీల్డ్లో, ఆఫీస్ ఫీల్డ్లో ఇన్ని మంత్స్లో నేను ఒక టార్గెట్కి రీచ్ అవ్వాలి, ఫైనాన్షియల్గా నేను ఒక బిల్డింగ్ అనండి సెటిల్ అవ్వాలి అని మనం ఏదైతే ఏం పెట్టుకున్నామో అది పెట్టుకున్న ఒక 40 days, 2 months, 3 monthsలో మనం అనుకున్న తగ్గట్టుగా ఎందుకు మనం రీచ్ కాలేకపోతున్నాం? మన మీద మనం ఎందుకు కాన్ఫిడెంట్ ఉండట్లేదు? కారణం మన యొక్క థాట్స్లో ఎనర్జీ, ఎసెన్స్ అనేది లేదు. కాబట్టి మనం చేసేటువంటి ఆలోచనస్ ఎసెన్స్ఫుల్గా, సారవంతంగా, పాజిటివ్గా ఉండాలి అంటే జస్ట్ స్పిరిచువాలిటీ టచ్, ఎంత ఆధ్యాత్మికత కొంచెం మన లైఫ్లో దీన్ని యాడ్ చేసుకుంటామో, ఇంక్లూడ్ చేస్తామో. మన టైం టేబుల్ చూడండి, మార్నింగ్ లేవాలి, వాకింగ్కి వెళ్ళాలి, ఫ్రెష్గా డైట్ చేయాలి, మనం వాటర్ తీసుకోవాలి, మరి జాగింగ్ చేయాలి, అలా అన్ని రకాలుగా ఒక టైం టేబుల్. నెక్స్ట్ మనం బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ అవ్వాలి, ఆఫీస్కి వెళ్ళాలి, నెక్స్ట్ రావాలి, లంచ్ చేయాలి అనేది ఎలా ఫిక్స్ అయిపోయింది. 24 hours మన టైం టేబుల్ బాడీ ఫిజికల్లీ. మరి ఫిజికల్లీగా ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాం 24 hours. మరి బాడీని ఏదైతే మేనేజ్ చేసి ఇన్నర్ పవర్ ఉందో దానికి మనం ఏం ఇంపార్టెన్స్ ఇస్తున్నాం? పొద్దున్న లేస్తే మొబైల్ ఛార్జింగ్ చేస్తాం కదా, మనం 24 hours బిజీ ఉంటాం. మరి పాజిటివ్, నెగటివ్, నెసెసరీ, అన్నెసరీ, వేస్ట్, ఇంకా మనకి ఒక స్పిరిచువల్ సంబంధించిన థాట్స్ కూడా ఏదైతే ఉంటుందో అది ఎక్స్ట్రా ఎనర్జీని డెవలప్ చేసేది. నెగిటివ్ అంటేనే మైనస్, ఎనర్జీని డౌన్ చేసేది. పాజిటివ్ అంటేనే ప్లస్, ఎనర్జీని డెవలప్ చేసేది. మనం ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏమవుతుందో ఏమో, ఎలా అవుతుందో అని చాలా వీక్గా థింక్ చేస్తూ ఉంటాం చూసారా, అవి నెగిటివ్, అశుభప్రదమైన ఆలోచనలు. శుభప్రదమైన తప్పనిసరిగా నాతో అవుతుంది, సక్సెస్ అవుతాను, ఈ కార్యం ఏదైతే స్టార్ట్ చేశానో ఇది తప్పనిసరిగా అవుతుంది అని మనం కాన్ఫిడెంట్గా థింక్ చేసేది 100% పాజిటివ్. అది ఆ ప్రాబ్లంతో మనం అదే పట్టుకుని ఎక్కువ థింక్ చేస్తూ ఉన్నామనుకోండి, అది ఇంకా ఏమవుతుంది, ఎక్కువ అయిపోతుంది. డిసీజ్ ప్రాబ్లం ఇంకా స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది. మెయిన్ నెగిటివ్ థాట్స్ యొక్క కెమికల్సే ఫిజికల్లీ రకరకాల ప్రాబ్లమ్స్ని, బీపీ, బ్లడ్ ప్రెషర్, ఇవన్నీ క్యాన్సర్ కూడా చూడండి ఎలాంటి 99% సిచ్యువేషన్స్ థాట్స్ యొక్క వైబ్స్తో తనని తాను క్యూర్ చేసుకోగలిగారు. పాసిబుల్ అవుతుందా లేదా? అవుతుంది కదా. కానీ మనల్ని మనం ఎంతగా ఈ బాహ్య ప్రపంచంలో ఉంటూ ఎన్ని రకాలుగా ఆ బిజీ పొల్యూషన్ లైఫ్లో అన్ని రకాలుగా మేనేజ్ చేస్తూ మనల్ని మనం ఎంత పాజిటివ్గా, కాన్ఫిడెంట్గా థింక్ చేద్దాం అనుకున్నా మళ్ళీ డైవర్ట్ అవుతూనే ఉంటాం. ఎందుకంటే పొల్యూషన్ వాతావరణం అలాంటిది.
అలాంటి ఈ రోజు రోజుకి అలాంటి రకరకాలుగా మనం చూస్తూనే ఉన్నాం. కానీ అందుకోసం మన కోసం ఎర్లీ మార్నింగ్ ఫ్రెష్ వైబ్రేషన్లో మన గురించి మనం ఎప్పుడైతే పాజిటివ్గా థింక్ చేయడం ప్రాక్టీస్ చేస్తూ ఉంటామో, మనం చేసేటువంటి ఆ సకారాత్మక ఆలోచన ప్రభావం మనల్ని మనం ఇంటర్నల్గా క్యూర్ చేస్తుంది, నెగిటివ్ కెమికల్స్ నుంచి డిటాచ్ చేస్తుంది, ఒక పాజిటివ్ విల్ పవర్ ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. ఇది మనకి రియల్లీ హెల్దీ లైఫ్. అందుకే మనం ఇవాళ రేపు ఎంత టోటల్ మెడిసిన్ తీసుకున్నప్పుడు కూడా ఎంత దాని మీద పాజిటివ్ వైబ్స్ ఇస్తామో అది కూడా తప్పనిసరిగా క్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది పనిచేస్తుందా ఏమో ఇచ్చారు కానీ ఈ మెడిసిన్ పనిచేస్తుందా లేదా అని మనం డౌట్ఫుల్గా అందులోనే థింక్ చేసాము అంటే, అందులో కూడా సైంటిస్ట్ ఒక హెడేక్ క్యూర్ అయ్యేటువంటి మెడిసిన్ని 2 మెడికల్ స్టోర్స్లో ఎక్స్పెరిమెంట్ చేశారన్నమాట. అయితే దాన్ని ఫీడ్ చేయడం, ఇది ఒక వేసుకోగానే మీకు తప్పనిసరిగా 5 మినిట్స్లో ఇది క్యూర్ అయిపోతుంది అని చెప్పి ఇవ్వడం అన్నారు. చెప్పి ఇవ్వడంలో వాళ్ళకి రియల్గా దాని ఎఫెక్ట్ ఎలా పడుతుంది, ఇంకొక మెడిసిన్ అనేది ఇంకొక రీతిగా వాళ్ళు ఎలా చెప్పారు అనేది అక్కడ మనకి రిజల్ట్ తెలిసిందన్నమాట. అంతేకాకుండా చూడండి, నేచర్లో కూడా ఒక 2 మొక్కలు ఉన్నాయి, కుండీల్లో పెట్టారు. ఒక మొక్కకి ఉదయాన్నే రోజు ఇది తప్పనిసరిగా గ్రో అవుతుంది అనే ఎంత పాజిటివ్ వైబ్స్ ఇస్తూ ఉన్నాడో, అది నిజంగానే రియల్లీ మంచిగా గ్రో అయింది, ఫ్లవర్స్ అండ్ ఫ్రూట్స్ ఇచ్చింది. ఏదైతే ఓం శాంతి. ఈరోజు ముఖ్యంగా ఇంటర్నేషనల్ మెడిటేషన్ డే, వరల్డ్ మెడిటేషన్ డే. అంటే ఈరోజు ముఖ్యంగా యోగా దినోత్సవం అనేది జూన్ 21, కానీ డిసెంబర్ 21 అనేది మెడిటేషన్ డే. మనం ఈ ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరి విశ్వవిద్యాలయ సంస్థ తరపు నుంచి ఇక్కడ బోయిన్పల్లి హెచ్ఎల్ పార్క్లో వరల్డ్ మెడిటేషన్ డే ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా ఈరోజు ప్రజెంట్ సిచ్యువేషన్లో ప్రతి ఒక్కరికి కూడా ఎంత ఫిజికల్లీ హెల్దీగా ఉండడానికి వాకింగ్ అవసరమో, అలాగే ఎక్సర్సైజ్ అవసరం, ఒక డైట్ అవసరం అనేది మనం ఎంత మోస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తున్నామో, అలాగే ఫిజికల్లీ ఇంటర్నల్లీ నడిపించేటువంటి యాక్టివిటీ పవర్, మెయిన్ ఎనర్జీ ఏదైతే ఉందో, మెంటల్లీ హెల్దీగా ఉంటేనే ఫిజికల్లీ హెల్దీగా ఉండగలుగుతాం, దాన్ని బట్టి సోషల్లీ హెల్దీగా ఉంటాం. కాబట్టి మెంటల్లీ, ఫిజికల్లీ, సోషల్లీ ఆర్ స్పిరిచువల్లీ, ఫస్ట్ మనం ఎప్పుడైతే స్పిరిచువాలిటీకి ఇంపార్టెన్స్ ఇస్తామో తప్పనిసరిగా మెంటల్లీ హెల్దీగా ఉంటాం. మెంటల్లీ హెల్దీ ఎప్పుడు ఉండగలుగుతాం? మన యొక్క థాట్స్, మన యొక్క ఆలోచనలు ఎప్పుడైతే ఓవర్కమ్ చేస్తామో, నెగిటివిటీ అనేది లేకుండా అప్పుడే ఒక టెన్షన్, స్ట్రెస్ అనేది రిలీజ్ చేయగలుగుతాం. మనలో ఒక పాజిటివ్ ఎనర్జీని ఇంక్రీజ్ చేయగలుగుతాం. కాబట్టి మన యొక్క ఆలోచనల మీద ఫోకస్ చేయడమే ఇక్కడ మెడిటేషన్ అనేది ముఖ్యంగా దీని యొక్క అంతరార్థం. కాన్సన్ట్రేషన్, ఏకాగ్రత, మెమరీ, మనలో ఒక కాన్ఫిడెంట్, విల్ పవర్ అనేది ఎప్పుడు ఇంప్రూవ్ అవుతుంది అంటే మెడిటేషన్లో మనం ఎప్పుడైతే సెల్ఫ్ డీప్ రియలైజేషన్, మన గురించి మనం ఎప్పుడైతే ఇంపార్టెన్స్ ఇచ్చుకుని మన యొక్క సెల్ఫ్ అవేర్నెస్ రియలైజ్ అవుతామో, ఒరిజినాలిటీలో స్టేబుల్ అవుతామో, అప్పుడు తప్పనిసరిగా మన మీద మనం అటెన్షన్, కాన్సన్ట్రేషన్ చేయగలుగుతాం. దీంట్లో పాజిటివ్ థాట్స్ అనేది ఆటోమేటిక్గా సకారాత్మక చింతనతో మనం చేసేటువంటి ఆలోచనలో పీస్ఫుల్ వైబ్రేషన్స్, పాజిటివ్ వైబ్స్ అనేవి క్రియేట్ అవుతాయి. కనుక మనం చేసేటువంటి సోచ్, విచార్, ఆలోచనల మీద అబ్జర్వేషన్, నేను ఏం థింక్ చేస్తున్నాను, ఇది నెగిటివా పాజిటివా, నెసెసరీయా అన్నెసరీయా, ఇందులో మనకి ఏమైనా బెనిఫిట్స్ ఉందా, మనం పెట్టుకున్న గోల్ మీద మనం ఫోకస్ ఇవ్వాలంటే మనం చేసేటువంటి ఆలోచనలో ఎంత పాజిటివ్ మనం చేస్తున్నాం, తప్పనిసరిగా ఇది సక్సెస్ అవుతుంది, నేను చేయగలుగుతాను, నేను ఏదైనా సాధించగలుగుతాను, నాకు ఏదైనా పాసిబుల్ అనేటువంటి కాన్ఫిడెంట్ ఎప్పుడు ఇంప్రూవ్ అవుతుందంటే పాజిటివ్ ఎనర్జీ అది క్రియేట్ అయ్యేది మెడిటేషన్. మెడిటేషన్లో మనం మెయిన్ మనసుతో ఏకాగ్రం చేసేది మన సెల్ఫ్, నేను ఎవరిని, మన యొక్క ఒరిజినాలిటీ రియలైజేషన్. అంటే ఈ బాడీని మేనేజ్ చేసేటువంటి ఇన్నర్ పవర్, ఐ ఆమ్ జస్ట్ పాయింట్ ఆఫ్ లైట్, నేను అతి సూక్ష్మమైన ఒక ప్రాణశక్తి, అదే జ్యోతి స్వరూపం, ఆత్మ.
నేను ఎప్పుడైతే ఆత్మ అనే స్థితిలో కూర్చుంటామో సుప్రీం పవర్ పరమాత్మతో కాన్సన్ట్రేట్ చేయగలుగుతాం, ఎక్స్ట్రా ఎనర్జీని డెవలప్ చేయగలుగుతాం. మనలో ఒక 7 క్వాలిటీస్ అంటూ ఉన్నాయి. ఆ 7 క్వాలిటీస్ని మనం రియలైజ్ కాగలుగుతాం. మనలో నాలెడ్జ్, పీస్, లవ్, హ్యాపీనెస్, ప్యూరిటీ, ఒక విల్ పవర్, బ్లిస్, ఆనందం. ఈ 7 క్వాలిటీస్కి ఫిజికల్ పార్ట్కి కనెక్ట్ ఉందిమాట. ఎప్పుడైతే నాలెడ్జ్ఫుల్గా ఫీల్ అవుతామో మన బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది, కాన్సన్ట్రేషన్, మెమరీ ఇంప్రూవ్ అవుతుంది. ఎప్పుడైతే పీస్ఫుల్గా రిలాక్స్ అవుతామో మనలో లంగ్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది, బ్రీతింగ్ సిస్టమ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎంత హార్ట్ఫుల్గా లవ్ఫుల్గా ఫీల్ అవుతామో హార్ట్ సిస్టమ్ రిలాక్స్ ఉంటుంది. ఎంత హ్యాపీగా ఉండడానికి మనం పీస్ఫుల్గా ఫీల్ అవుతామో స్టమక్ మీద ఎఫెక్ట్ పడుతుంది, డైజెషన్ సిస్టమ్ రిలాక్స్ ఉంటుంది. తమని తాము ఎంత పవర్ఫుల్గా ఫీల్ అవుతామో బోన్స్ స్ట్రెంగ్త్ డెవలప్ అవుతుంది, ఇంటర్నల్లీ స్ట్రెంగ్త్ డెవలప్ అవుతుంది. తిరిగి బ్లిస్ అనేది ఆనందం. ఇది లాస్ట్ ఎసెన్స్ఫుల్. మనం ఎప్పుడైతే పరం ఆనందం డీప్ రియలైజేషన్ ఫీల్ అవుతామో పరం ఆత్మతో సుప్రీం పవర్తో కాన్సన్ట్రేషన్ చేసి ఇది హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ హార్మోన్స్ కూడా ఒక మంచి బ్యాలెన్స్లో వస్తుంది, పాజిటివ్ హార్మోన్స్ క్రియేట్ చేస్తుంది. అలాంటి మెంటల్లీ ఫిజికల్లీ హెల్దీ లైఫ్ అనేది ఎప్పుడు ఉంటుందో చాలా మనం హ్యాపీగా ఎంజాయ్ చేయగలుగుతాం, మన లైఫ్ జర్నీని సక్సెస్ఫుల్ కాగలుగుతాం. కనుక దీని గురించి డీటెయిల్స్ మనకి ఇంట్రడక్షన్ కోర్స్ ఉంటుంది, 7 days ఫ్రీ కోచింగ్, జస్ట్ 1 hour. మనకి మల్లికార్జున్ కాలనీ, రోడ్ నెంబర్ 4, బోయిన్పల్లి, బ్రహ్మకుమారిస్ బ్రాంచ్. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ECL X Road, Hyderabad. Call to 9100885555 9100885559.